భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలుగా పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఉమ్మడి మండలాలకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 99-2000 సంవత్సరం నుండి 140 సంవత్సరాల గల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. మరి రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ. దేశ ప్రజలే మా లక్ష్యంగా, దేశ ప్రజలే మా యొక్క సేవా విధానం అనే మొక్కబోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, ఎజెండా పేద ప్రజలే మాకు అని చెప్పే అటువంటి పేద ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి తెలంగాణ 1200 మంది చనిపోతే చలించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నేడు తెలంగాణ తల్లిగా భావిస్తూ మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోకుంటూ మరి 2000 సంవత్సరం నుండి నేను 2018 వరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, 2018 నుండి 2025 ఆగస్టు వరకు రేగొండ, గోరికొత్తపల్లి మండలాల అధ్యక్షునిగా మరి పనిచేస్తూ నాకు మరి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మరి అలాగే మా డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి, మరి అలాగే మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, మరి మా భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారి దీవెనలతో మా అయిత ప్రకాష్ రెడ్డి జిల్లా అధ్యక్షుని యొక్క లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు వరకు మరి నేను కార్యకర్తలకు వెన్నుదండగా, అండదండగా ఉండుకుంటూ వారి యొక్క స్ఫూర్తితో, కార్యకర్తల స్ఫూర్తితో, నాయకుల స్ఫూర్తితో, మా యొక్క మండల నాయకత్వం స్ఫూర్తితో, జిల్లా నాయకత్వం స్ఫూర్తితో నాకు మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించిన పెద్దల ఆశీస్సులతో ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నేను గర్విస్తున్నా. మరి మా భూపాలపల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గండ్ర సత్తన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, మరి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి భూపాలపల్లి నియోజకవర్గం